ఆర్సీబీ ఈ ఐపీఎల్ 2025లో ప్లే బోల్డ్ అంటే ఇదే, ఇలానే ఆడతాం అని సమరశంఖం పూరించినట్టు లేదు అగేన్స్ట్ కేకేఆర్. సూపర్ డామినేషన్ ఆఫ్ బ్యాటింగ్ పవర్ అగేన్స్ట్ కేకేఆర్ బౌలర్స్. అది ఆర్సీబీకి మొదటి గెలుపు అందించి పెట్టింది. లాట్ ఆఫ్ పాజిటివ్స్ వాళ్ళ గురించి మాట్లాడడానికి. అలాగే ఫస్ట్ డబుల్ హెడర్ ఆఫ్ దిస్ సీజన్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ అండ్ సిఎస్కే వర్సెస్ ఎంఐ, ఎల్ క్లాసికో. సో చాలా టాపిక్స్ కవర్ చేయాలి. మరి చకచకా మొదలు పెట్టేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. హెడ్స్ అప్, కొంచెం లాంగ్ గా ఉండొచ్చు వీడియో. ఐ ట్రై అండ్ కీప్ ఇట్ యాజ్ కన్సైజ్ యాజ్ పాసిబుల్. కుదిరినంత వరకు కూడా కుదిస్తా అన్ని ఆ పని చేసే ప్రయత్నం నాది. ఈ ప్రయత్నం నచ్చితే కనుక ఒక లైక్ చేయండి వీడియోకి, బికాజ్ అది ఎక్కువ మందికి చూపిస్తుంది. నిన్నటి వీడియోకి భయంకరమైన రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అదే కనుక జరిగితే ఎక్కువ మంది చూస్తే, కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఫ్యామిలీ చాలా వేగంగా పెరుగుతుంది. ప్లీజ్ డూ దట్ ఫర్ us. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. కన్సిడర్ డూయింగ్ దాట్. ఓకే, లెట్స్ గెట్ టు ది యాక్చువల్ పాయింట్ ఆఫ్ డిస్కషన్. కేకేఆర్ ఆర్సీబీ మ్యాచ్ లో కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది బికాజ్ వాళ్ళు టాస్ ఓడిపోయారు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ టాస్ గెలిచి తుమ్ బ్యాటింగ్ కరో రే హమ్ చేస్ కర్తే అన్నారు. కేకేఆర్ యాక్చువల్ గా ఫస్ట్ ఓవర్ లో వికెట్ పడ్డా కూడా బానే బ్యాటింగ్ చేశారు అప్ టు ద 10th ఓవర్. బికాస్ ఫస్ట్ ఓవర్ లో క్వింటన్ డికాక్ అవుట్ అయిన తర్వాత 10 overs లోనే 100 పూర్తి చేసుకున్న తర్వాత 200 రావాలి, రాకపోతే ఆశ్చర్యం అనుకున్నాం. కానీ ఆ తర్వాతే వరుసగా సునీల్ నరేన్, రహానే అవుట్ అవడం 174 కి ప్యాక్. ఇన్ రిప్లై ఆర్సీబీ ఆడుతూ పాడుతూ 16 ఓవర్లు 0.2 balls లో, అంటే 17th ఓవర్లోనే ఈ చేస్ పూర్తి చేశారు. 7 wickets తో మ్యాచ్ గెలిచారు. ఇది మ్యాచ్ సమరీ. ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటే, అంటే టాప్ పర్ఫార్మెన్స్ మాట్లాడుకుంటే మనం బేసికలీ మ్యాచ్ ని కవర్ చేసేచ్చు. ఆ పని చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ టు టాక్ అబౌట్ ఇస్ ఫిల్ సాల్ట్. తన మాజీ టీం పైన అసాల్ట్ చేశాడు. ఎలా అయితే బ్యాటింగ్ ఇలా స్టార్ట్ చేశారు, ఒక టోన్ సెట్ చేశారు. అంటే ఆర్సీబీ వాళ్ళ హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్ చెప్పాట, ఇది ఎంతవరకు తెలియదు కానీ విహారీ చెప్పడం విన్నాను నేను, ఎక్కడ చదివాట తను కూడా, దట్ ఆడితే అగ్రెసివ్గా ఆడండి, లేదా ఇప్పటికిప్పుడు వదిలేసి వెళ్ళిపోండి క్యాంప్ని అని చెప్పాట. అండ్ సాల్ట్ దానికి ఒక నిదర్శనంగా మారాడు. అబ్సల్యూట్ గా అటాక్ చేశాడు. ఈడెన్ గార్డెన్స్ లో ఆడడం తెలుసు. ఈ బౌలర్స్ అగేన్స్ట్ గా ఆడుంటాడు. లాస్ట్ సీజన్ లో కొంచెం జ్ఞాపకం ఉండుంటుంది, మసిల్ మెమరీ ఉంటుంది. అది చూపించాడు. ఫినామినల్ లాక్ తన నుంచి చూసాం. ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వాజ్ ఎక్స్ట్రాడినరీ విత్ విరాట్ కోహ్లీ. సో సాల్ట్ ఓ టోన్ సెట్ చేశాడు. దాని తర్వాత విరాట్ కోహ్లీ తను ఎప్పుడైతే తను అగ్రెసివ్ గా ఆడడం స్టార్ట్ చేశాడో మనం అనుకున్నాం, యాక్చువల్లీ ఇది ప్రివ్యూలో మాట్లాడుకున్నావా, దట్ 4, 5, 6, 7, 8 స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఫ్రీడమ్ తో బ్యాటింగ్ చేసి టాప్ ఆర్డర్ లోనే అదే చేశారు వీళ్ళిద్దరు కూడా. విరాట్ కోహ్లీ తన మరో హాఫ్ సెంచరీ, 400th T20 గేమ్ ఆడుతూ అసలు నంబర్లు వస్తూనే ఉంటాయండి. నంబర్లో ఏముంది, ఆ ఫీల్ కావాలి మనకి. ఆ ఫీల్ అందించాడు విరాట్ కోహ్లీ. బికాజ్ లాస్ట్ దాకా ఉన్నాడు, మధ్యలోకి లాస్ట్ లో కొంచెం నడుము పట్టుకున్నాడు. హోప్ఫుల్లీ పెద్ద ఇష్యూ ఏం కాకూడదు అది. హీ లుక్డ్ సూపర్ ఫిట్, హీ లుక్డ్ ఇన్ ఫార్మ్, హీ లుక్డ్ ఇన్ టచ్. ఆ 2016 ఛాయలు మాత్రమే మొదటి గేమ్ అయినో, బట్ అలాంటి ఒక ఇంటెంట్ తో బ్యాటింగ్ చేయడం చాలా నచ్చింది నాకు. స్పిన్నర్స్ ప్రత్యేకించి ఎలా అయితే ఆ స్లాక్ స్వీప్స్ ఆడాడో, దట్ వాస్ వెరీ ఇంప్రెసివ్ టు వాచ్. యూజువల్లీ స్పిన్నర్స్ రాగానే కొంచెం తడువుతూ సింగిల్ 2 తీసుకుంటా మొత్తం అంతా ఆడేస్తా, ఫాస్ట్ బౌలర్స్ ని కొడతా కాకుండా ఎవరు రన్ అయ్యేంటారో పై నేను కొడతా, ఇట్స్ ఓకే, పోతే పోయింది వికెట్, ఏమైంది వాళ్ళ తర్వాత ఉన్నారు చూసుకోవడానికి ఒక నమ్మకం, ధైర్యం ఏదైతే ఉండిందో అది తన బ్యాటింగ్ లో కనిపించింది. అది రన్స్ లో కన్వర్ట్ అయింది, విచ్ ఐ థింక్ ఇస్ గ్రేట్ ఫర్ ఆర్సీబీ. వాళ్ళకి గెలుపు రావడానికి ఒక మంచి కారణంగా మారింది విరాట్ కోహ్లీ ఇంటెంట్ కూడా. థర్డ్ పాయింట్ ఇస్ రజత్ పటిదార్, వాళ్ళ కెప్టెన్. క్యాప్టెన్సీ ప్రెషర్, రెస్పాన్సిబిలిటీ తన బ్యాటింగ్ ఏమైనా ఇంపాక్ట్ చేస్తుందా అంటే క్యారే బై, నో ఛాన్స్ అన్నాడు. బికాజ్ వచ్చి రాగానే షాట్లు కొట్టడం మొదలెట్టాడు. క్విక్ ఫైర్ 31 కొట్టాడు. ఇన్ఫాక్ట్ తనకి ఆ సూపర్ స్ట్రైకర్ అవార్డు కూడా ఇచ్చారు. అంటే అందరికంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిన తనే మ్యాచ్ లో. అలాంటి బ్యాటింగ్ చేశాడు. అండ్ ఓ షాట్ కొట్టాడు భయ్యా, ఒకటి ఫేస్ ఆఫ్ ది బ్యాట్ ఓపెన్ చేసి బ్యాక్వర్డ్ పాయింట్ పై నుంచి కొట్టాడు. ఆరే అరాచకంగా ఆ షాట్ అసలు. పటిదారు ఇదే కంటిన్యూ చేస్తే, అంటే 1 to 8 ఇలానే బ్యాటింగ్ చేస్తే, ఎవరో కాదు వీళ్ళే కొట్టేలా 300. లాస్ట్ టైం 287 వీళ్ళ అగేన్స్టే. ఇక్కడ ఈడెన్ గార్డెన్స్ లో ఎలా ఆడితే చిన్న స్వామిలో ఎలా ఆడతారని చూడాలని నాకు. ఐ థింక్ దట్ సెట్స్ ఎ గ్రేట్ టోన్ ఫర్ దిస్ సీజన్ ఆఫ్ ఐపీఎల్. ఆర్సీబీ ఫామ్ లో సరిగ్గా ఆడితే బేసిక్ గా టోర్నమెంట్ కి మంచిది, వాళ్ళ ఫ్యాన్స్ కి ఎలాగో మంచిది, బట్ టోర్నమెంట్ కి మంచిది. బికాస్ మ్యాచెస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇట్స్ వెరీ వెరీ పాపులర్ టీమ్. సో వీళ్ళు రెగ్యులర్ గా బాగా ఆడుతూ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుంది టోర్నమెంట్ లో. సో ఇట్స్ గుడ్ ఫర్ ద లీగ్ యాజ్ వెల్. కృణాల్ పాండ్యా లెఫ్ట్ ఆర్మ్ ఇస్రింగ్, మాల్ ఇస్రింగ్ కాదు, వెంకటేష్ అని దాదాపుగా చంపేసాడు. బౌన్సర్ వేసి హెల్మెట్ లేకుండా వచ్చాడు కుర్రాడు బయటికి, స్పిన్నరేగా వేస్తాడని చెప్పి గుర్తు పెట్టేశాడు బౌన్సర్. అక్కడ ఏ వాటర్ డూయింగ్ అని చెప్పి హెల్మెట్ తెప్పించుకొని నెక్స్ట్ బాల్ బోల్డ్. బేసికలీ షేక్ చేశాడు, మెంటలీ కొంచెం దెబ్బ కొట్టాడు అనమాట. ఎక్స్పెక్ట్ చేసినాడు వెంకటేష్ బౌన్సర్ వేసేస్తాడని చెప్పేసి కొంచెం వేగంగా వేశాడు. ఫస్ట్ ఓవర్ లో కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చినా కూడా తర్వాత కంబ్యాక్ బాల్ చేశాడు. మొత్తానికి 3 wickets తీసుకున్నాడు. అండ్ హీ టర్న్ అవుట్ విత్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. సో కృణాల్ పాండ్యా డిఫెన్సివ్ బౌలర్ గానే వేస్తాడు అనుకున్నాం, కానీ ఇక్కడ చేంజ్ ఆఫ్ పేస్
తను పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ చెప్పాడు, యూజువల్ గా చేంజ్ ఆఫ్ పేస్ అంటే ఫాస్ట్ బాల్ స్లోర్ బాల్ చేయడం, బట్ నాకు చేంజ్ ఆఫ్ పేస్ ఉంది, నెమ్మదిగా వేస్తూ సూపర్ ఫాస్ట్ గా వేస్తుంటానే, మధ్యలో బాల్ 110 km/h అంట, మీడియం పేస్ వేసినట్టే వేసాడు. అది మ్యాటర్. బాగా వేసాడు, 3 వికెట్లు తీసుకున్నాడు. హోప్ఫుల్లీ ఇది కంటిన్యూ అవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు డిఫెన్సివ్ బౌలర్ అనుకున్నాం, బట్ ఇప్పుడు ఇలా వికెట్స్ తీసుకున్నప్పుడు అప్రిషియేట్ చేయాలి కదా, చేయండి మరి కమెంట్లు అప్రిషియేట్. బాయ్స్ లేదా బౌన్సరు. జాష్ హేజల్వుడ్ తను కూడా డీసెంట్ పర్ఫార్మెన్సెస్, ఎకానమీ బాగా మెయింటైన్ చేశాడు, 2 వికెట్స్ కూడా తీసుకున్నాడు, ఇంపార్టెంట్ బ్రేక్స్ అందించాడు, ఫస్ట్ ఓవర్లో బ్రేక్ త్రూ ఇచ్చాడు, ఒక క్యాచ్ డ్రాప్ అయినా కూడా ఎక్కడ హీ వాజ్ నాట్ ఫేజ్డ్, నీట్ గా బౌలింగ్ చేసుకుంటూ పోయాడు. కానీ తన పార్ట్నర్ భువి ఎక్కడ అర్థం కాలేదుగా, ఇంజురీ అయి ఉండాలి, బికాస్ తన డ్రాప్ అయితే అనిపిస్తుంది. 10 కోట్లు తెచ్చుకొని డ్రాప్ చేస్తారా, ఏదో చిన్న నిగులు ఏమన్నా క్యారీ చేస్తున్నాడో అనిపిస్తుంది. బట్ భువి అలా డగౌట్ లో వేసుకుని అలా బిబ్బేసుకొని చూస్తే వాట్ ఈస్ దిస్ రే అనిపించింది. మీకు కూడా అనిపించిందా లేదా? ఇప్పటికీ నాకు సమాధానం దొరకదు. మీకు ఎక్కడైనా చదువుంటే, మీరు ఎక్కడైనా వినుంటే, భువి ఎందుకు ఆడలేదో తెలుసుంటే కమెంట్లో ప్లీజ్ చెప్పి పుణ్యం కట్టుకోండి ప్లీజ్. నాతో పాటు మిగతా వాళ్ళు కూడా చూస్తారు. నాకు నిజంగా జెన్యూన్ గా తెలియదు. స్టార్ స్పోర్ట్స్ ఆఫీస్లో కూడా చాలా మందిని అడిగాను, ఎవరికి తెలియదు ఎందుకు ఆడలేదో ఏంటో, మరి రేపటి తెలుస్తుందో లేదు మరి నాకు. కేకేఆర్ తరఫున కూడా మరి బాగా ఆడాడు కదా రహానే, వాళ్ళ క్యాప్టెన్, మెచ్చుకోవాలి కదా. ఫస్ట్ ఓవర్ వికెట్ పడంగానే వచ్చాడు, అండ్ ఎలా అయితే పికప్ షాట్ తో స్టార్ట్ చేశాడు, రసీక్ ని కొట్టాడు ఫస్ట్ పికప్ షాట్, తర్వాత స్లాగ్ స్వీప్స్ కొట్టాడు, కొన్ని స్వీప్లు కొట్టాడు, పుల్స్ కొట్టాడు, బాబా బలి ఆడాడు. 200 స్ట్రైక్ రేట్ తోటి 50 కూడా చేరుకున్నాడు. ఇది మనం 2023లో చూసిన అజింక్య రహానే సిఎస్కే ఆడుతున్నప్పుడు ఒక 2.2 వర్షన్ వచ్చింది. 24లో కాస్త ఫామ్ షేక్ అయింది, ఇక్కడ మళ్ళీ తిరిగి ఫామ్ వెనక్కి వచ్చింది. రహానే అలా ఆడినా కూడా తర్వాత ఎంత దాదాపు ఒక 100 పార్ట్నర్షిప్, దెన్ సునీల్ నరేన్ అవుట్ అవడం, రహానే అవుట్ అవడం, వరుసగా వికెట్లు పడిపోయాయి. 10 overs లో 100 కొట్టిన వాళ్ళు తర్వాత 10 overs లో మొత్తం కలిపి ఎంత 10 overs 100 కూడా కాదు, 107 ఎంతో, అంటే లెస్ దాన్ 70 కొట్టారు లాస్ట్ 10 overs లో, విచ్ ఈస్ వెరీ వెరీ సర్ప్రైజింగ్. యూజువల్లీ కేకేఆర్ చాలా స్ట్రాంగ్ సైడ్, బోల్డ్ బ్యాటింగ్ ఉంది. అంకుష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రస్సెల్ వీళ్ళందరూ వస్తూనే ఉన్నారు, అయినా కూడా రన్స్ రాలేదు. రమన్దీప్, అది కొంచెం విచిత్రంగా అనిపించింది. స్పిన్నర్స్ కొంచెం ఇబ్బంది పడ్డారు, స్పెషల్లీ రస్సెల్ కి అగేన్స్ట్ గా సుయాష్ వేసిన బాల్ అప్పటిదాకా బోల్డ్ రన్స్ ఇచ్చి మంచి గుగిలి వేసాడు ఆన్ ద స్టంప్స్. తను కూడా ఏంటో కృణాల్ పాండ్యా విసిరింగ్, ఐ విల్ ఆల్సో విసిరింగ్ అన్నాడు, అర్థం కాలేదు నాకు. బట్ ఎప్పుడైతే స్లో డౌన్ చేసి వేసాడో హీ టర్న్ అవుట్ టు బి ఎఫెక్టివ్. తన మాజీ టీం పైన తను కూడా బాగా పర్ఫామ్ చేశాడు. క్రూషల్ వికెట్ ఆఫ్ రసెల్ ఉంటే ఒక 15-20 రన్స్ ఎక్కువ రావచ్చు, అది కాకుండా చేసి కాబట్టి సుయాష్ కూడా అక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, తన క్యాప్టెన్ కి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నెక్స్ట్ పాయింట్ మరి పట్టిదార్ క్యాప్టెన్సీయే. ఐ థింక్ మిక్స్ బ్యాగ్, గెలిచినా కూడా ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ గ్రేట్ క్యాప్టెన్సీ. అఫ్ కోర్స్ ఫస్ట్ మ్యాచ్ కాబట్టి అర్థం చేసుకోవాలి మనం కూడా, ఎందుకంటే బౌలింగ్ చేస్తున్నప్పుడు యష్ దయాల్ అంత మంచి ఓవర్ వేసాక సెకండ్ ఓవర్ వేసాడు, తను 1 రన్ ఇచ్చాడు, తను తీసాడు అటాక్ లోంచి, స్పిన్నర్ తీసుకొచ్చాడు, రన్లు వచ్చాయి. రసిక్తో వేయించాడు, రన్లు వచ్చాయి. సడన్ గా ఎటో పోయింది అనిపించింది. పవర్ ప్లేలో డామినేట్ చేశారు వాళ్ళు. ఫస్ట్ ఓవర్ లో వికెట్ పడ్డా కూడా బై ద ఎండ్ ఆఫ్ ద పవర్ ప్లే 60 దగ్గరికి వెళ్ళిపోయారు. ఎక్కడో కాస్త దారి తప్పింది అనిపించింది. బట్ అగైన్ హీ పుల్డ్ ఇట్ బ్యాక్, బికాస్ రైట్ టైంలో చేంజెస్ చేయడం, కృణాల్ పాండ్యాని తీసుకురావడం, సుయాష్ తో ఎక్స్పెన్సివ్ గా ఉన్న రసెల్కి అగేన్స్ట్ గా వేయించడం, ఇవన్నీ కూడా చూస్తే ఎస్ అంటే హీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ చేదాటిపోతుంటే మళ్ళీ తిరిగి సంపాదించుకున్న నియంత్రణ, అక్కడ వరకు దానికి మార్క్స్ ఇవ్వచ్చు. అండ్ ఎస్ తన బ్యాటింగ్ తో అయితే ఎక్కడ కూడా నా ప్రెషర్ ఏం లేదు, నేను బాగా ఆడతాను చెప్పాడు కాబట్టి తనకు కాస్త పాస్ మార్కులు ఇచ్చేయచ్చు, పాస్ మార్కులు డిస్టింక్షన్ ఇచ్చేయచ్చు తనకి. బాగానే చేశాడు క్యాప్టెన్సీ. ఇక్కడ నుంచి హోప్ఫుల్లీ స్ట్రెంత్ గ్రో అవ్వాలి. బట్ గెలుస్తున్నప్పుడు కాదు, ఓడుతున్నప్పుడు క్యాప్టెన్ ఎలా రెస్పాండ్ అవుతాడో అది ఒక అసలు సిసలైన తన టెస్ట్ అనమాట తన క్యారెక్టర్ కి, ఆ తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికైతే గుడ్ స్టార్ట్ ఫర్ హిమ్, శుభారంభం. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి మ్యాచ్ లో అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ 6 balls, వరుణ్ చక్రవర్తి, స్పెన్సర్ జాన్సన్ ఓవర్స్ లో 4-6-4-4 6-6. ఈ 4-6-4-4 ఏమో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో సాల్ట్ కొట్టాడు, తర్వాత 6-6 ఏమో విరాట్ కోహ్లీ 2 straight 6s కొట్టాడు స్పెన్సర్ జాన్సన్ ని. 6 balls లో మొత్తం బౌండరీసే బిట్వీన్ 2 overs. అదొక విచిత్రమైన ఫేజ్ ఆఫ్ పవర్ ప్లే అనిపించింది. 75 ఎంత కొట్టారు బాసు, అంటే 5 overs 75, ఇలా హైయెస్ట్ 92 ఎంతో. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ లుక్డ్ కైండ్ ఆఫ్ ఇన్ డేంజర్. ఐ థింక్ వీళ్ళు కొట్టేస్తారు, వీళ్ళు 6 overs 100 కొట్టినా కూడా ఆశ్చర్యపోను నేను, బికాస్ సాల్ట్ అలా ఆడుతుంటే చిన్నస్వామి స్టేడియంలో బాల్ ఇంకా ఎక్కువ దూరం వెళ్తూ ఉంటుంది. విరాట్ కూడా అంత అగ్రెసివ్ గా ఆడుతుంటే ఐ థింక్ ఇట్స్ చూడముచ్చటగా ఉంది అంటుంటారే, అలానే అనిపించింది. దీంతో ఈ మ్యాచ్ అయిపోయిందమ్మా. సో బేసిక్గా ఆర్సీబీకి 2 points, కేకేఆర్ దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు థింక్ అబౌట్. వాళ్ళు ఐఎమ్ షూర్ దిల్ కమ్ బ్యాక్ రియల్లీ స్ట్రాంగ్. బట్ ఈ మ్యాచ్ ఇక్కడికి అయిపోయింది, రివ్యూ సమాప్తం. ఇట్స్ టైమ్ ఫర్ ది ప్రివ్యూస్. డబల్ ఎట్ టైం, డబల్ ధమాకా, డబల్ కా మీఠా, కుర్బానీ కా మీఠా ఏమని అనుకోండి. మధ్యాహ్నం పూట చక్కగా బిర్యానీ తినేసి సగటుప పరివార సమేతంగా చూడాల్సిన మ్యాచ్ ఏదంటే SRH వర్సెస్ RR. దీంట్లో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, గబగబా వెళ్ళిపోవాలి. మనం పిచ్ గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్ స్టేడియంలో మన ఉప్పల్ గ్రౌండ్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగేది ఏమిటంటే, అంటే అక్కడ పిచ్ క్యూరేటర్ మన చందు గారు ఉన్నారు, ఆయన మంచి బ్యాట్ ఇంట్రాక్ట్స్ ఇస్తారు. అందుకే SRH ఇక్కడ బీభత్సమైన రన్స్ స్కోర్ చేస్తూ ఉంటారు, బ్యాటర్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు అంటే అప్పుడెప్పుడో 130, 140 డిఫెండ్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు 240 కొడతా ఉంటున్నారు. అలాంటి బ్యాటింగ్ ట్రాక్స్ ఇస్తారు కాబట్టే
రెగ్యులర్ గా ఇక్కడికి బెస్ట్ పిచ్ అవార్డు కూడా దొరుకుతూ ఉంటుంది అనమాట. సో పిచ్ నుంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేయాలమ్మా. నో ప్లేయింగ్ 11/12 కి వెళ్ళిపోదాం. ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ది హోమ్ టీమ్ సన్ రైజ్ హైదరాబాద్. హెడ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఎన్కేఆర్, క్లాసన్, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి, రాహుల్ చహర్ అండ్ జాంపండు. అదే జాంపా అని ముద్దుగా సోషల్ మీడియాలో జాంపండు అంటున్నారు, జాంపండు లాగా జాంపండు అంటున్నారట. అండ్ మేబీ అనికేత్ వర్మ వస్తాడు మా ఇంపాక్ట్ సబ్ గా. మేబీ విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. దిస్ ఈజ్ మై ప్లేయింగ్ 11/12 ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. వీళ్ళ ప్రత్యర్థులు ఆర్ఆర్ గురించి మాట్లాడితే వీళ్ళకి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఏంటంటే వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ మొదటి 3 మ్యాచ్లకి, బికాస్ సంజు శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్ గానే ఆడే అవకాశం ఉంది. ఫింగర్ సర్జరీ చేసుకుని వెనక్కి వచ్చాడు, కానీ పూర్తిగా కీపింగ్ చేయడానికో ఫీల్డింగ్ చేయడానికో ఫిట్ గా లేని పరిస్థితిలో తను బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు అంటున్నారు. సో దాంతో వాళ్ళ ప్లేయింగ్ 11/12 ఎలా ఉంటుంది అంటే యుల్ హ్యావ్ జైస్వాల్ అండ్ సంజు యాజ్ ఓపెనర్. బట్ అఫ్ కోర్స్ సంజు మొదట బ్యాటింగ్ చేయకపోతే తను ఇంపాక్ట్ సబ్ గా వస్తాడు. కంటిన్యూ చేస్తే నితీష్ రాణా, దెన్ యూ హ్యావ్ రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్. అన్ని కోట్లు ఇచ్చాక తను ఆడించాలి కదా బుజ్జాయ్. అలాగే హెట్మైర్, హసరంగా, మహేష్ తీక్షణ అండ్ జోఫ్రా ఆర్చర్ వాళ్ళ 4 ఫారెన్ పిక్స్. దెన్ యూ హ్యావ్ సందీప్ శర్మ, సూపర్ బౌలర్, బాస్ అండర్ ద రేడర్ వెళ్ళిపోతాడు, సూపర్ బౌలర్ తను. తుషార్ దేశ్ పాండే సిఎస్కే నుంచి ఇక్కడికి వచ్చాడు, మంచి సీజన్, లాస్ట్ 2 సీజన్స్ బాగా వేసాడు తను. అండ్ ఆకాష్ మద్వాల్, ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్, తను ఇక్కడికి వస్తాడు. సో ఇది వీళ్ళ ప్లేయింగ్ 11/12. బ్యాటిల్ ఆఫ్ ఓపెనర్స్ కూడా చూడబోతున్నాం దీంట్లో. ఒకవైపు ఏమో హెడ్ అండ్ అభిషేక్ శర్మ, మరొకవైపు ఏమో జైస్వాల్ అండ్ సంజు శాంసన్. సో వీళ్ళు ఎవరు డామినేట్ చేస్తారు, పవర్ ప్లే రన్స్ వస్తే ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు, ఎవరు ఎట్లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు, దట్ విల్ బి ద వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ మ్యాచ్ లో అనిపిస్తుంది. సో వీళ్ళకి అగేన్స్ట్ గా వేసే బౌలర్స్ వాళ్ళకు కూడా పెద్ద పరీక్ష. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ అండ్ అభిషేక్ శర్మకి వేసేది ఎవరు? మోస్ట్లీ సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్, వీళ్ళు కనిపిస్తారు బౌలింగ్ చేస్తూ మనకి. అండ్ ఆర్ స్పిన్నర్ తీసుకొస్తారేమో తీక్షణని, యు నెవర్ నో. ఇటుపక్క చూస్తే కనుక ఫర్ ఆర్ఆర్ వెన్ యూ సీ సంజు శాంసన్ అండ్ జైస్వాల్, ఎస్ఆర్ఎస్ సైడ్ లో మొహమ్మద్ షమి వేయాలి, ప్యాట్ కమిన్స్ వేయాలి, ఆర్ హర్షల్ పటేల్ వేయాలి, వీళ్ళు వేయాలి. ఆర్ ఎర్లీగా జాంపాన్ ఏమైనా తీసుకొస్తారు అగేన్స్ట్ ది ఓపెనర్స్ ఇఫ్ దే గో బెజర్ చూడాలి. సో ఈ బ్యాటిల్ ఆఫ్ ఓపెనర్స్ ఇలా క్రూషియల్ పాయింట్ అనమాట ఈ మ్యాచ్ లో. ఇంకోటి ఆడమ్ జాంపా, మన జాంపండు. జాంపండు నచ్చితే కమెంట్ లో జాంపండు అని రాయండి. నాకు ఎందుకో చాలా ఫన్నీగా ముద్దుగా అనిపిస్తుంది, అందుకని జాంపండు అని ఫిక్స్ అయ్యాను నేను. Credit to somebody in the social media. I don't know who it is. So Zampandu against the middle order of Rajasthan Royals, especially Riyan Parag వస్తాడు నంబర్ 4 లో. నితీష్ రాణా కూడా ఆడతాడు అనుకుంటా, తను ఆడితే నంబర్ 3 నంబర్ 4 వస్తాడు. సో వీళ్ళు ఎలా ఎదుర్కొంటారు ఆడమ్ జాంపాని? తన స్పిన్నింగ్, లెగ్ స్పిన్నింగ్ డెలివరీస్ ని ఎక్కువగా టాప్ స్పిన్నర్స్ గుగ్లీజే వేస్తుంటాడు కాబట్టి ఇబ్బంది పెట్టగలడు. అండ్ వికెట్స్ రెగ్యులర్ గా తీస్తుంటాడు. ఇస్ అటాకింగ్ బౌలర్, వికెట్స్ కోసమే చూస్తాడు కాబట్టి ఆ కాంటెస్ట్ అగైన్ ఐ థింక్ దట్స్ వన్ టు వాచ్ అవుట్ ఫర్. ఆర్ఆర్ పాయింట్ ఆఫ్ లో రియాన్ పరాగ్ ఎట్ నంబర్ 4 లాస్ట్ సీజన్ వాజ్ అ రెవల్యూషన్. ఎంత బాగా ఆడాడు, ఎలా సెటప్ చేశాడు గేమ్స్. ఇన్ఫాక్ట్ హైదరాబాద్ లో వచ్చి ఆడినప్పుడు కూడా చాలా మంచి నాక్ ఆడాడు తను. త్రూ అవుట్ ద సీజన్ వాజ్ వెరీ గుడ్. ఇప్పుడు బౌలింగ్ కూడా వేస్తున్నాడు. ఇంజురీ అయింది, షోల్డర్ సర్జరీ అయింది. మీకు గుర్తుంటే కనుక లాస్ట్ సీజన్ మొత్తం అంతా కూడా అండర్ ఆర్మ్ త్రో చేసేవాడు, బికాస్ షోల్డర్ లో ఇష్యూ ఉండింది. ఆయన ఆడాడు, సర్జరీ చేయించుకొని రీహాబ్ చేసి వెనక్కి వచ్చి దిలీప్ ట్రోఫీలో ఎక్కడైతే ఒక 25-30 ఓవర్లు కూడా వేసాడు ఒక మ్యాచ్ లో. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్లీ సెట్. క్యాప్టెన్సీ కూడా ఇచ్చారు మొదటి 3 మ్యాచ్లకి. అండ్ ఎలా ఆడతారు చూడాలి. గౌహతిలో కూడా మ్యాచ్ ఉన్నాయి కాబట్టి అక్కడ వచ్చిన క్రౌడ్ కూడా మంచి సపోర్ట్ చేస్తారు తనకి. అక్కడ కుర్రాడే కదా మరి రియాన్ పరాగ్ కూడా. బట్ తను అట్ నంబర్ 4 ఎలా టేక్ ఆన్ చేస్తాడు ది ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అటాక్ ని, ఇది డిటర్మిన్ చేయొచ్చు విధంగా చెప్పాలంటే ఆర్ఆర్ గెలుస్తారా గెలవరా అన్నది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లాస్ట్ బాల్ థ్రిల్లర్ లాస్ట్ సీజన్ లో చూసింది హైదరాబాద్ లో బిట్వీన్ దీస్ 2 టీమ్స్. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిపించాడు భువనేశ్వర్ కుమార్. ఇట్ ఇస్ అ వెరీ క్లోజ్ గేమ్, నెక్ టు నెక్ వెళ్ళింది. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఆర్ఆర్ అవుట్ ఆఫ్ ది గేమ్. తర్వాత రియాన్ పరాగ్ ఒక ఫ్యాంటాస్టిక్ నాక్ ఆడి వాళ్ళని గేమ్ లోకి తీసుకొచ్చాడు. హెట్మార్ ఉన్నంతసేపు తను కూడా గెలిపిస్తానని మించింది. సో ఇలాంటి క్లోజ్ కాంటెస్ట్ చూసిన ఇద్దరి మధ్యన కూడా బిట్వీన్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్, అదే ఎక్స్పెక్ట్ చేయాలి మరోసారి ఉప్పల్లో. డబల్ హెడర్ కదా, ఒక మ్యాచ్ కాదు 2 ఉంటాయిగా. ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ ఒకటైతే ఇంకోటి ఎల్ క్లాసికో ఆఫ్ ది ఐపీఎల్. ఎల్ క్లాసికో ఎక్కువగా మనం ఫుట్బాల్ లో చూస్తుంటాం, లైక్ మాంచెస్టర్ సిటీ వర్సెస్ మ్యాన్ యునైటెడ్ ఆర్ లేకపోతే రియల్ మాడ్రిడ్ వర్సెస్ బార్సిలోనా, ఇలాంటివి ఎల్ క్లాసికోస్ అంటారు. అంటే ఇట్స్ అ క్లాసిక్ బ్యాటిల్. అలాంటిది ఐపీఎల్ లో ఇట్ ఇస్ సిఎస్కే వర్సెస్ ఎంఐ. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ క్రికెట్ లో ఎలా అయితే ఉంటాయో అలాంటి క్లాసిక్ బ్యాటిల్స్ అనమాట ఇది కూడా. అందుకని దీనికోసం ఎంతో ఎదురు చూస్తుంటారు అందరూ కూడా. మ్యాచ్ షిపాక్ లో జరిగిపోతుంది. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, టాక్ అబౌట్ ద పిచ్. గత 2 సీజన్స్ గా చూస్తే కనుక పేస్ బౌలర్స్ కి ఎక్కువ హెల్ప్ చేసింది, విచ్ వాస్ అగేన్స్ట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్. వాళ్ళ బలం ఏంటి? స్పిన్నర్స్ తో ఉక్కిరి బిక్కిరి చేయడం, కంట్రోల్ చేయడం మిడిల్ ఓవర్స్ లో గేమ్ ని, అది వాళ్ళ బలం. అండ్ వాళ్ళకి చెపాక్ స్టేడియం ఏదైతే ఉందో అది వాళ్ళ కంచుకోట, ఫోర్ట్రెస్. అక్కడ ఎవరు వచ్చి మ్యాచ్ గెలవాలన్నా కూడా 30 తిప్పలు పడాల్సిందే. ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు యూజువల్ గా వీళ్ళు. అలాంటి పిచ్ వాళ్ళకి ఫేవరబుల్ గా ఉండేది లాస్ట్ 2 సీజన్స్ లేదు. కానీ ఈసారి ఎప్పుడైతే స్క్వాడ్ లో మీరు చూస్తే అశ్విన్, జడేజా, ఇంకా నూరు ఉన్నారో, ఖచ్చితంగా స్పిన్నింగ్ ట్రాక్స్ ఉంటాయి అనిపిస్తుంది. కొంచెం బౌన్స్ ఉండొచ్చు కనుక రెడ్ సాయిల్ కాస్త మిక్స్ చేశారు అక్కడ. అంటే ఈ సాయిల్ బట్టి కూడా
పిచ్ లో పెట్టే సాయిల్ బట్టి కూడా బాల్ ఎంత బౌన్స్ అవుతుంది, ఎంత టర్న్ అవుతుంది డిపెండ్ అవుతుంది. సో రెడ్ సాయిల్ కనుక కంటెంట్ ఎక్కువ ఉంటే బాల్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ స్పిన్ కే ఎక్కువ హెల్ప్ చేసే అవకాశాలు ఉంటాయి. అందుకని ఐ థింక్ ఇక్కడ రన్ స్కోరింగ్ కొంచెం కష్టం ఉండొచ్చు, హై స్కోరింగ్ మ్యాచ్ చూడకపోవచ్చు. హ్యావింగ్ సెడ్ దట్ లాసెస్ లాగా మళ్ళీ ఎవరన్నా బిస్కెట్ వేసి స్పిన్నింగ్ ట్రాక్ కాదు బ్యాటింగ్ ట్రాక్ అంటే జయవాదని శాఖ మనం చెప్పలేం. బట్ టిపికలీ నోయింగ్ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ స్క్వాడ్ చూస్తే స్పిన్నర్స్ కి హెల్ప్ ఉండాలి అనిపిస్తోంది, మ్యాచ్ చూసినా తెలుస్తుంది. ప్లేయింగ్ 11/12 ఈ మ్యాచ్ కి హోమ్ టీమ్ తో స్టార్ట్ చేద్దాం, సిఎస్కే తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్ అండ్ కాన్వే ఉంటారని నా ఉద్దేశం. విల్ టాక్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ మరోసారి తర్వాత పాయింట్స్ లో. రాహుల్ త్రిపాఠి, శివం దుబే, శామ్ కరణ్, MS ధోని, జడేజా, అశ్విన్, నూర్ ముగ్గురు స్పిన్నర్స్ ఆడతారనిపిస్తోంది. పథిరనా యాజ్ బిన్ దేర్ బెస్ట్ బౌలర్ అండ్ దాంతో పాటుగా అంశుల్ కంబోజ్ ఆడతారు అనుకుంటున్నారు టు స్టార్ట్ ది సీజన్. మాజీ ముంబై ప్లేయర్ అండ్ ఇంపాక్ట్ సబ్ గా ఖలీల్ అహ్మద్ రావచ్చు నాకు అనిపిస్తుంది. సరే ఇది సిఎస్కే అయితే ఎంఐ పరిస్థితి. ఎంఐకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి బికాస్ హార్దిక్ పాండ్యాని సస్పెన్షన్ తనకు ఎదుర్కోవాల్సి ఉంటుంది. లాస్ట్ సీజన్ లో ఓవర్ రేట్ ఫైన్స్ ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ లో అమల్లోకి వస్తే కూడా తన ఆడు, బుమ్రా కూడా లీడు, దాంతో ఎంఐ కొంచెం వీక్ అన్నట్టుగా అనిపిస్తోంది. అయితే ఈ రూల్ ఏదైతే ఉందో ఇది ఇక ఇప్పటి నుంచి లేదుట, అంటే క్యాప్టెన్స్ ని ఫైన్ చేయం, సస్పెండ్ చేయం, కావాలంటే ఫైన్ వేస్తాం టీమ్ కి. అలాగే ఎక్స్ట్రా ఫీల్డర్ లోపల ఉంటాడు లాస్ట్ ఓవర్స్ లో ఓవర్ రేట్ దాటేస్తే గనక, బట్ క్యాప్టెన్ ని సస్పెండ్ చేయం, బ్యాన్ చేయం. ఇది కొంచెం ఎక్కువ అయిపోయిందని అనుకున్నారట, అందరూ ఒప్పేసుకున్నారు. ఇది లాస్ట్ టైం చూస్తాం బహుశా అట్లీస్ట్ ఈ సీజన్ లో. దాంతో ఇప్పుడు ఎంఐ ప్లేయింగ్ 11-12 ఎలా ఉండొచ్చు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది, ఎందుకంటే ఇట్ డజంట్ లుక్ లైక్ కంప్లీట్ అన్ని బేసిస్ కావడం అనిపించదు. కానీ లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ దట్. రోహిత్ శర్మ, విల్ జాక్స్, ఐ థింక్ తన ఆడతాడు. రాయన్ రికల్టన్, విల్ జాక్సా, విల్ డిబేట్ అబౌట్ దట్, బట్ ప్రస్తుతానికి అయితే జస్ట్ గో విత్ మీ విల్ జాక్స్. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, రాజ్ అంగద్ బాబా ఇస్ వెరీ గుడ్ ఆల్రౌండర్, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్, మీడియం పేసర్. రాబిన్ మిన్స్, హార్డ్ హిట్టింగ్ బ్యాటర్, లెఫ్ట్ హ్యాండర్ అండ్ వికెట్ కీపర్. మిచ్ శాంట్నర్ ఆడాలి చెన్నైలో ఆడుతున్నప్పుడు, అక్కడ ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా తన దగ్గర ఉంది. దీపక్ చహర్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ సిఎస్కే ఆడున్నాడు, అక్కడ ఆడిన అనుభవం ఉంది, అక్కడ బౌలింగ్ చేసే అనుభవం ఉంది, పవర్ఫుల్ వికెట్స్ ఇస్తాడు. ట్రెంట్ బోల్ట్ స్పెషలిస్ట్ ఆఫ్ కోర్స్, చెప్పాల్సిన పని. ముజిబుర్ రెహమాన్ అగైన్ ద స్పిన్నర్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంఐ. అండ్ కరణ్ శర్మని ఇంపాక్ట్ సబ్ గా వాడొచ్చు, ఇంకొక స్పిన్నర్. సో వీళ్ళు కూడా స్పిన్ హెవీగా వెళ్ళొచ్చు పిచ్ లో గనక ఆ హెల్ప్ ఉంటే. బ్యాటిల్ ఏంటి ఈ మ్యాచ్ లో అంటే ఇట్స్ స్పిన్నర్స్ వర్సెస్ స్పిన్నర్స్ బ్యాటిల్. సో సిఎస్కే ఉన్న స్పిన్నర్స్ ఎవరు? రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్. ఇటుపక్క చూస్తే ఇట్స్ మిచెల్ శాంట్నర్, ముజిబుర్ రెహమాన్ అండ్ బహుశా కరణ్ శర్మ. సో ఏ ముగ్గురు స్పిన్నర్స్ వాళ్ళ టీమ్ కి ఎక్కువ వికెట్స్ అందించి పెడతారో, ఎక్కువ కంట్రోల్ చేస్తారో వాళ్ళే మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. ఓ స్పిన్నర్ పవర్ ప్లేలో వేయచ్చు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అశ్విన్ పవర్ ప్లేలో వేసే ఛాన్స్ ఉంది, అలాగే ముజిబుర్ రెహమాన్ పవర్ ప్లేలో వేసే ఛాన్స్ ఉంది, శాంట్నర్ కూడా వేయచ్చు ఫర్ దట్ మ్యాటర్. అండ్ జడేజా టైట్ గా వేస్తాడు. అండ్ అఫ్ కోర్స్ ఇఫ్ యు లుక్ ఎట్ నూర్, తన మిడిల్ ఓవర్స్ లో వికెట్ తీసే కేపబిలిటీ ఉన్నవాడు. శాంట్నర్ ఎంత స్కిల్ఫుల్ వేరేగా చెప్పాల్సిన పని లేదు. కరణ్ శర్మ ఇస్ లక్కీ మ్యాస్కోట్, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ టీం టైటిల్ గెలుస్తూ ఉంటారు. అగైన్ చెన్నైలో కూడా ఆయన అనుభవం తన దగ్గర కూడా ఉంది. అండ్ దట్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ హౌ దే ఫేర్ ఈ పిచెస్ పైన. ముంబై ఇండియన్స్ కి అండ్ చెన్నై సూపర్ కింగ్స్ కి వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ లో కాంబినేషన్ లా సెట్ చేసుకోవాలి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్, ఎందుకు చెప్తాను వినండి. ఇప్పుడు లెట్స్ టాక్ ముంబై ఇండియన్స్ ఫస్ట్. బోల్ట్, చహర్ ఉన్నారు, కానీ థర్డ్ సీమర్ ఎవరు? నేను చెప్పిన రాజ్ అంగద్ బావా ఆడితే తను బహుశా థర్డ్ సీమర్. హార్దిక్ పాండ్యా అంటే కథ వేరే, లేడు కాబట్టి ఇప్పుడు అర్థం కావట్లేదు. ముగ్గురు స్పిన్నర్స్ ఆడిస్తున్నప్పుడు థర్డ్ సీమర్ లేకపోతే కొంచెం ఇబ్బంది కలుగుతుందా అన్న ఒక ప్రశ్న. సో బోల్ట్, చహర్ కి సపోర్టింగ్ సీమర్ యారు తెలియాదే. అలాగే ఇటుపక్క చూస్తే కనుక యు గట్ న్యూ బాల్ బహుశా షేర్ చేసుకునేది శామ్ కరణ్ అండ్ అంశుల్ కంబోజ్, ఇద్దరు స్వింగ్ చేయగలరు. పతిరనా సాధారణంగా వాళ్ళ డెత్ ఓవర్ స్పెషలిస్ట్, లాస్ట్ టైం ఎట్లా యూజ్ చేశారు, 10 ఓవర్స్ తర్వాత తీసుకురావడం, ఎప్పుడో కానీ పవర్ ప్లేలో కోర్ వేయించరు, లేకపోతే యూజువల్ గా 10 తర్వాత తీసుకొచ్చి 20 దాకా వేయిస్తారు, ఆ 4 ఓవర్లు అక్కడ స్ప్రెడ్ చేసుకుంటారు. సో ఈ ముగ్గురు ఎప్పుడు ఎవరు వేస్తారో చూడాలి. సో ఈ ఫాస్ట్ బౌలర్స్ ఇందాకైతే ముగ్గురు స్పిన్నర్స్ అటు, ముగ్గురు స్పిన్నర్స్ ఇటు అని మాట్లాడుకున్నాం. అలాగే ఈ ఫాస్ట్ బౌలింగ్ కాంబో ఎలా సెట్ చేసుకుంటారో ఇది చూడాలి. ముఖ్యంగా ఎంఐకి థర్డ్ సీమర్ ఆప్షన్ ఎవరు ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దాంట్లో వచ్చిన వాళ్ళు సరిగ్గా పర్ఫార్మ్ చేస్తారో డిసైడ్ చేయొచ్చు మ్యాచ్ ని కూడా. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి మ్యాచ్ లో, ఓపెనింగ్ ప్లేయర్స్ చూస్తే గనక, ఓపెనింగ్ పేర్స్ చూస్తే గనక ఫర్ బోత్ ద టీమ్స్ ఒకళ్ళు గ్యారంటీ, ఇంకోళ్ళు ఎవరు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై సూపర్ కింగ్స్ విషయం ఆడితే రుతురాజ్ గైక్వాడ్ గ్యారంటీ, తనతో పాటు ఎవరు? డెవెన్ కాన్వేనా, రచిన్ రవీంద్రనా? యుడ్ బి టెంప్టెడ్ టు గో విత్ డెవెన్ కాన్వే బికాస్ తను ఇక్కడ బాగా ఆడున్నాడు ఈ ఫార్మాట్ లో, ఈ టోర్నమెంట్ లో వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అద్భుతంగా ఉండింది గతంలో కూడా. కానీ రచిన్ రవీంద్ర రీసెంట్ ఫార్మ్ బాగుంది, న్యూజిలాండ్ ఆడుతున్నప్పుడు డెవెన్ కాన్వే పక్కన పెట్టి రవీంద్రని ఆడించారు. ఫార్మాట్ వేరే, బట్ ఈజ్ కమింగ్ విత్ సమ్ గుడ్ ఫార్మ్. సో ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ పార్ట్నర్ ఎవరు అని ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ ఉద్దేశంలో ఎవరు రావాలి ఓపెనింగ్ పార్ట్నర్ గా రుతురాజ్ గైక్వాడ్ తోటి? లెట్ కమెంట్స్. అలాగే ముంబై ఇండియన్స్ కూడా సేమ్ ఇష్యూ. రోహిత్ శర్మ సెట్, రోహిత్ తో పాటు ఓపెనింగ్ పార్ట్నర్ యారు, కౌన్ హే? విల్ ఇట్ బి రాయన్ రికల్టన్ ఆర్ విల్ జాక్స్? రాయన్ రికల్టన్ అయితే కీపింగ్ కూడా ఆప్షన్ ఇస్తాడు, విల్ జాక్స్ అయితే ఆఫ్ స్పిన్ ఆప్షన్ కూడా ఇస్తాడు. సో ఇది డిసైడ్ చేసుకోవాల్సిన ఇష్యూ అనమాట. అంటే ఇక్కడ ఆ స్పిన్ కాంబో, ఫాస్ట్ బౌలర్స్ లో సపోర్ట్ ఫాస్ట్ బౌలర్స్ ఎవరు, అండ్ ఓపెనర్స్ లో
రుతురాజ్ కి పార్ట్నర్ ఎవరు, రోహిత్ కి పార్ట్నర్ ఎవరు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఈ గేమ్ లో. మీ ఉద్దేశంలో ఏ పార్ట్నర్ ఎవరుంటే బాగుంటుందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఆపేస్తున్నా దీన్ని, ఎందుకంటే ఇప్పటికే మనం ఒక మ్యాచ్ రివ్యూ చేసి 2 మ్యాచ్లు ప్రివ్యూ చేసాం. ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది. మీరు కూడా అనుకుంటారు ఎంతసేపు చేస్తారని చెప్పి ఆపేస్తున్నాను. ఈ మ్యాచ్లు రెండింటికి సంబంధించిన రివ్యూ మనం తర్వాత మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. బట్ ఇప్పటిదాకా చూస్తుంటే కనుక హైఫై టు యూ, బిగ్ థమ్స్ అప్ టు యూ. మాకు కూడా థమ్స్ అప్, అదే లైక్ ఇచ్చేస్తే కనుక ఎక్కువ మంది దగ్గర వీడియో వెళ్తుంది. అలా కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్సిడర్ డూయింగ్ దాట్ ఫర్ us, బికాస్ దట్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్. మాకు వాలిడేషన్ గా హెల్ప్ అవుతుంది అది. అండ్ ఆ పనిలో మీరు ఉండండి, ఈ పనిలో మేము ఉంటాం. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.